हरि विघ्न विनायकाय नमः वाग्देवी नमः नमस्कारान् प्रार्थयान् करिष्ये। ఆత్మీయ నా యొక్క సనాతన ధర్మపు ఐదవ ధర్మపు నా యొక్క ప్రతి ఒక్క మానవాళికి ప్రతి ఒక్కరికి మీ యొక్క కళేంద్రుడి ప్రణమామ్యం. ఈరోజు విశేషంగా మన గురువులను తెలుసుకుంటాం. గురువుల యొక్క ఆచార పద్ధతి పూర్వకాలం నుంచి అంటే కొన్ని యుగాల నుంచి మనకి మన సనాతన ధర్మానికి దీనికి ఎట్లొచ్చింది ఏమొచ్చింది ఎవరికీ తెలియదు. మన వేదాలు ఉపనిషత్తులు ఎలా వచ్చిందని ఎవరికీ తెలియదు. కానీ ఋషిమునులు మనకు ఒక పద్ధతి ఇచ్చినారు. ఆ పద్ధతిని ఇప్పటికీనూ నడుచుకుంటూ వస్తుంది. ప్రతి ఒక్క ఋషి ప్రతి ఒక్క ఆశ్రమం యొక్క ఆచార విధానాలు వాళ్ళకి ఇచ్చిన గురు పరంపర విధానాలు ఎలా ఉందో అలాగా ఇప్పుడు కూడా నడుచుకొని వస్తుంది. మనకి ఈ ఋషుల గురించి ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాతుర్మాస వ్రత ఆచారం చేస్తారు ఋషులు. చాతుర్మాస వ్రతం అంటే 4 నెలలు సన్యాసి జీవనం చేసేవాళ్ళు, సన్యాసులుగా ఉండేవాళ్ళు ఒకే చోట్ల ఉంటారు. పూర్వకాలం ఇంకా పెట్టి అప్పుడు ఋషులు ఇంకా పెట్టి సప్త ఋషులు, సనాతన మహామునులు, వాళ్ళ పరంపరలో వచ్చిన ఋషులు అందరూ ఈ యొక్క ఆచారాన్ని నడిపించుకొని వస్తున్నారు. పూర్వకాలంలో మనకి విశాలమైన అడవులు, ఒక ప్రదేశం ఇంకా ఇంకొక ప్రదేశానికి పోవాలి అంటే కొన్ని కిలోమీటర్లు అంటే కొన్ని దూర ప్రయాణాలు అంటే 10 మైళ్ళు 20 మైళ్ళు 50 మైళ్ళకి ఒక గ్రామం చిక్తా ఉంది. ఒక ఋషి అంటే ఒక సన్యాసి ఆయన ధర్మాన్ని పాటించుకొని పోతూ ఉంటాడు. ఆ ధర్మం పాటించే దాంట్లో ఆయన ప్రతి ఒక్క దినము ఒక్కొక్క జాగాకు పోయి ఆయన తన ధర్మాన్ని పాటించారు. విద్యాభ్యాసం అందరికీ బిడ్డలకంతా చెప్పిస్తాను. ఆ కాలంలో ఒక విద్యాభ్యాసం అంటే వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ వచ్చి ఆ ఊర్లో ఉండి ఆ ఊర్లో ఉండే చిన్నవాళ్ళకంతా వేదాలు ఉపనిషత్తులు మన యొక్క ధర్మ ఆచరణ ఎలా ఉండాలి అనేది వాళ్ళు చెప్పిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఈ చాతుర్మాస వ్రతం అనేది వస్తూ ఉంది. అప్పుడు ఎప్పుడంటే మన ఆషాఢ మాసం తొలి ఏకాదశి నుంచి కార్తీక మాసం ఏకాదశి వరకు ఈ 4 నెలలు మనకి వర్షాకాలం. ఈ వర్షాకాలంలో మనం ప్రయాణం సాగించే కష్టం అంటే నదులు పొంగుతుంది, చెరువులు నిండిపోతుంది. ఆమెకి వృత్తి జీవనాలు జాస్తి ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రతి ఒక్క వ్యవసాయదారునికి వృత్తి జీవనం ఉంటుంది, వాళ్ళు పనులు జాస్తి ఉంటుంది. అలాంటి సమయంలో చాతుర్మాస వ్రతం వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఋషిను ఒక ఊరిని ఎంచుకుంటారు, ఒక గ్రామాన్ని ఎంచుకుంటారు. ఆ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో 4 నెలలు వాళ్ళు ఉంటారు. ఆ 4 నెలలకి ఆ గ్రామస్తులు వాళ్ళని స్టాటస్టోపటి అంటే వాళ్ళకి కావాల్సిన వ్యవహారం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి సమకూర్చి వాళ్ళు చెప్పినట్టు నడుచుకొని పోతా ఉంటారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇప్పుడు శంకరాచార్య మఠం ఉండొచ్చు, శృంగేరి మఠం ఉండొచ్చు, కంచి మఠం ఉండొచ్చు, ప్రతి ఒక్క మఠంలో రామానుజాచార్య మఠం ఉండొచ్చు. ఎన్ని యొక్క మన భారతదేశంలో ఎన్ని సంస్కృతి సంప్రదాయాల మఠాలు ఉన్నాయో అన్ని మఠాల్లో కూడాను ఈ ఆచారాలు 4 నెలలు ఈ చాతుర్మాస వ్రతం చేస్తారు. అందులో ముఖ్యంగా చెప్పాలంటే శృంగేరి శంకర మఠము సద్గురువులు పరమ పూజ్యులు, కంచి కామకోటి పరమ పూజ్యులు ప్రతి ఒక్కరు వారి ఆశ్రమ ధర్మాన్ని ఎక్కడుంటారో ఎక్కడ రావాలనేసి వాళ్ళు ఆయా ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ చాతుర్మాస వ్రతాన్ని చేస్తారు. మనకి తెలిసిన ఋషులు మనకి తెలిసిన సన్యాసులు ఎక్కడైనా మన గ్రామాల దగ్గర ఏమైనా వచ్చింటే వాళ్ళని మనం మాట్లాడించి మన శక్తి ఒక్కది వాళ్ళకి ఒక సమర్పణ భావంగా ఏమైనా ఇచ్చి
వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మన జీవనం ధన్యమైతుంది. ఈ యొక్క పరంపర మనకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఈ పరంపరని సాగించేదానికి ఇప్పటికీ మనము ఉన్నాము, మనం చెప్తున్నాము, మన హైందవ ధర్మం నడుస్తూ ఉందంటే ముగ్గురు కారకులు. ఆ ముగ్గురు కారకులు రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, శంకరాచార్యులు. ఈ ముగ్గురు కారకుల ఇంకనే ఈ రోజుకి మన హైందవ ధర్మం నడుచుకొని వస్తూ ఉంది. వాళ్ళ ధర్మాన్ని పెట్టి, వాళ్ళ నీతిని పెట్టి మనకి వాళ్ళు ఉపదేశాలు చేస్తున్నారు. మన హైందవ ధర్మం ఉపదేశం, సనాతన ధర్మ ఉపదేశం మన ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఈ చాతుర్మాస వ్రతం గురించి మనము తెలుసుకొని ప్రతి ఒక్క వాళ్ళ గురువులకు వాళ్ళ చాతుర్మాస వ్రతంలో ఏడున్నారు ఆడిపోయి వాళ్ళకు ప్రణామం చేసి మన వంతు శక్తితో భక్తితో వాళ్ళకి ఏమైనా ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని మీరు రావాలా. మీకంతా ఆ ఋషి పుంగుల వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అనేది ఒక భావన. మళ్ళీ మీతో ఇంకొక విషయం పంచుకునే కారణము, మనము ఇప్పుడు ఈ సైంటిఫిక్ గ్రాఫిక్ ఆమెడికి ఈ యొక్క ఇంగ్లీష్ వాళ్ళది ఒక అడ్వాన్స్ టెక్నాలజీలు అది ఇది అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఎన్నో యుగాలు కాదు కోట్ల సంవత్సరాల వెనుకే మన భారత మహామునులు అంటే మన ఋషులు మనకు ఒక పద్ధతిని ఏర్పాటు చేశారు. చూడండి, మనకి ఎన్నో యుగాలని ఇంకా తీసుకుంటే సంవత్సరాలని ఇంకా తీసుకుంటే నెలలని ఇంకా వారాలని ఇంకా దినాలని ఇంకా గంటలని ఇంకా క్షణాలని ఇంకా నిమిషం. ఎంత బాగా వాళ్ళు పద్ధతిగా ఇంటిచ్చినారంటే 30 రోజులు, దాంట్లో అర్థం 15 రోజులు, 7 రోజులు, 1 రోజు, నిమిషాలు, 24 గంటలని మనకి విభజించేసి మనకు చెప్పినారు. ఈ భూమండలానికి మనకి కళ్ళకు కనబడేది పంచభూతాలు. ఆ పంచభూతాల్లో మనకి అగ్ని, వాయువు, ఆకాశం, భూమి, జలం వీళ్ళు మనకు కనబడతారు. దేవతలు మనకి కనబడరు. దేవానుదేవతలు ఎందరో ఉన్నారు. ఆ దేవానుదేవతలను సాక్షాత్కారం చేసేకి మన యొక్క మానవ జన్మ సార్థకం కష్టం. కానీ మనకి దాని రూపంలో పంచభూతాలు మనకి ఇచ్చినారు. ఈ పంచభూతాలని మనం చూసుకొని మన ఋషిమునులు మనకి ఎంత బాగా ఇచ్చారంటే, అంటే ఒక మనిషి ఎట్లా లెక్కేస్తాడు చూడు, ఉత్తరాయణము దక్షిణాయనము అంటాం. చూడండి, ఇన్నాళ్ళు మనము మకర సంక్రాంతిని ఇంకా పెట్టి ఈ యొక్క గురు పౌర్ణమిని ఇంకా అంటే ఈ సంవత్సరము మనకి 17వ తేదీ వరకు ఉత్తరాయణం వస్తుంది. మకర సంక్రాంతిని ఇంకా ఈ యొక్క కర్కట లగ్నం గంట అంటే మకర రాశిలో వచ్చిన మకర సంక్రాంతి, మనం మకర సంక్రాంతిని చాలా విజృంభణ చేస్తాం. దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం. అప్పుడు చూడండి, సూర్యుడు మనకి 5:30 ఇంకా పెట్టి 7 గంటల కంటే వెలుగు వస్తుంది. అప్పుడు చూడండి, మన ఉత్తరాయణ పుణ్యకాలం గురించి ఒకటి చెప్పుకుంటాను నేను, దాని యొక్క విశిష్టత ఏమనేసి. ఇప్పుడు నేను చెప్పేమంటే దక్షిణాయన పుణ్యకాలం ఈ 17వ తేదీ 16వ తేదీ రాత్రి ఒక 11 గంటలకేమో కర్కట లగ్నం ఇంకా మనకి దక్షిణాయనం వస్తుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలం ఇంకా పెట్టి మకర సంక్రాంతి వరకు ఇది ఉంటుంది. ఇదే టైంలోనే చాతుర్మాస వ్రతం కూడా చేస్తారు. అంటే ఈ దక్షిణాయన పుణ్యకాలంలో సూర్యుడు మీకు అంటే పొగులు తక్కువ, రాత్రి జాస్తి. మీకు సూర్యుడు ఉదయించేది ఇప్పుడు మీకు తక్కువ అంటే 6:30, 6:20, 6:30 పైన ఉదయిస్తాడు. 5:45, 5:45, 5:50 కంతా మొబ్బైపోతుంది. అంటే సూర్యుని ప్రభావం తక్కువ ఉంటుంది, చంద్రుని ప్రభావం మనపైన జాస్తి ఉంటుంది. ఈ చంద్రుని ప్రభావం మనపై జాస్తి ఉండేదాన్ని ఇంకా వర్షాలు జాస్తి ఉంటుంది, మనకి వ్యవసాయ పనులు జాస్తి ఉంటుంది. ఆమెడికి భగవాన్ మనకి ఇచ్చినది ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మనకి వ్రతాలు ఇచ్చినారు. చూడండి, దక్షిణాయన పుణ్యకాలం వచ్చిన తక్షణమే మనకి ఆడి మాసం, ఆడి
కృతికాన్ని చేస్తాం, అంటే సుబ్రహ్మణ్యేశ్వరం ప్రార్థన చేసుకుంటాం. సుబ్రహ్మణ్యేశ్వరం ప్రార్థన అయిన తక్షణమే మనకి వరమహాలక్ష్మి వ్రతం వస్తుంది, కృష్ణాష్టమి వస్తుంది, గణేష్ చతుర్దశి వస్తుంది, మనకి నవరాత్రులు వస్తుంది, దసరా విశేషంగా ఉంటుంది, దీపావళి వస్తుంది. ఈ కాలంలో మనకి ఆహార పద్ధతులు కూడా చాలా చాలా ఇదైతే మనకి ఈ చలికాలం, చాలా చలికాలం. ఈ సమయంలో మన ఆరోగ్యం కూడా చాలా చెడిపోతూ ఉంటుంది. అంటే మనకి జలుబు వస్తుంది, జ్వరము, తోగ్గు, ప్రతి ఒక్కటి వస్తుంది. ఈ టైం కాలు చేయాలి నొప్పులు, అంటే వర్షాకాలం. ఈ దక్షిణాయ పుణ్యకాలంలో మనకి వ్రతాలకి, భగవంతుని దగ్గర పోయేదానికి, భగవంతుని మనం ప్రార్థించేసరికి ఉపవాస దీక్ష చాలా ఉంటుంది. వరమహాలక్ష్మి ఉపవాసము, గణపతి ఉపవాసము, నవరాత్రుల ఉపవాసము, దీపావళి పండుగ నాడు కొన్ని ఉపవాసాలు. మనకు ఋషులు ఎంత బాగా ఇచ్చారంటే, మీరు కావాల్సింటే ఒక తెల్లవారి ఈ రోజు కానీ రేపు కానీ సూర్యుని బింబం నిలుచుకొని చూడండి. సూర్య బింబం మీ పైన పడినప్పుడు మీ నీడ, అంటే మన నీడ యాపకు పడుతుంది. మనం సూర్యుని దగ్గర నిలుచుకుంటే, సూర్యుని దగ్గర నిలుచుకుంటే మన నీడ ఎట్లా పడుతుంది ఒక ఉదాహరణ తీసుకున్నాం. మళ్ళీ దక్షిణాయం వస్తుంది కదా, మీరు 20వ తేదీనో 25వ తేదీనో 30వ తేదీనో మళ్ళీ నిలుచుకొని చూడండి. ఆ యొక్క ఉత్తరాయణకి దక్షిణానికి మన నీడ ఎంత బాగా ఒక దూరం పోతుంది. ఉత్తరాయణంలో ఉన్నప్పుడు సూర్య భగవానుడి మన పైన శరీరం పైన పడి మన నీడ ఒక పక్క పడుతుంది. దక్షిణాయన పుణ్యకాలంలో మన నీడ ఇంకొక పక్క పడుతుంది. మన ఋషులు మనకి ఇచ్చింది అత్యంతమైన శ్రేష్టమైన ఈ యొక్క, అప్పుడే వాళ్ళు మనకి చూపించి ఆవిడ ఇప్పుడు మనకి దక్షిణాయనం అంటే ఈ యొక్క కర్కట లగ్నం పైన సూర్యుడు వస్తాడు. ఆ సూర్యుని యొక్క బింబము భూమి పైన పడుతుంది. ఆ భూమి పైన పడినప్పుడు మన యొక్క భూ ఆకర్షణ శక్తిని ఇంకా ఎలాగా ఈ యొక్క భూమండలం ఇంకా మనకి దూరం అవుతుంది. అంటే సూర్యుడు కొంచెం దూరం అవుతుంది, చంద్రుడు మనకి దగ్గర అవుతారు అని మన ఋషుములు మనకి చెప్తున్నారు. ఈ దక్షిణ పుణ్యకాలంలో మన 17వ తేదీ తెల్లవారితో మన ఇండ్లనే మనం వండుకొని, వాళ్ళకి సమయ సందర్భం ఉంటే సముద్ర స్నానం చేయొచ్చు, నదీ స్నానం చేయొచ్చు, మన ఇంట్లో బాగుంటే బావి స్నానంలో కూడా మనం స్నానం చేయొచ్చు. ఆ పరమేశ్వరుడిని, మీకు ఇష్టమైన దేవతని, మీకు ఇష్టమైన దేవతని తెలుసుకొని, మన యొక్క సనాతనం యొక్క ఇచ్చిన, మన చేతికే ఇచ్చిన ఆ గంగాదేవిని తెలుసుకొని, ఆ గంగాదేవిని ప్రార్థన చేసుకొని, ఆ దక్షిణాయన పుణ్యకాలంలో మనము తలారా స్నానం చేసి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుంటే మనకు అన్నీను సుఖాలుగా ఉంటుంది, మనకు వచ్చే కష్టాలు దూరం అవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రతి ఒక్కరు తెలిసి, మకర సంక్రాంతి నాడు మనము ప్రతి ఒక్కరూ చేస్తాం. కానీ దక్షిణాయన పుణ్యకాలంలో మనకి చాలా మందికి ఆ యొక్క దక్షిణాయన పుణ్యకాలం ఏమేమి కూడా మనకు తెలియకపోతున్నాం. అంటే మనకి విద్యాభ్యాసం ఇచ్చేది ఋషుముల యొక్క గురుకులాలు మనకి లేక చేసేస్తున్నారు. పూర్వకాలంలో గురుకులాలు ఉన్నప్పుడు గురుకులాలని ఇంకా మనకు అన్నీ తెలుస్తూ ఉంది. ఇప్పుడు గురుకులాలు లేక మనము ఈ ఇంగ్లీష్ చదువుకొని, ఈ ఇంగ్లీష్ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యం, అంటే మనకి 2000 సంవత్సరాలు మన సనాతన ధర్మాన్ని పాడు చేస్తున్నారు కదా. 2000 సంవత్సరాలు మన ధర్మమే లేక చేసేస్తూ ఉంది. మళ్ళీ అలాంటి ధర్మాన్ని ఇంకా ఎన్నో దేశాల్లో, ప్రపంచంలో 196 దేశాల్లో వాళ్ళ సంస్కృతి సంప్రదాయ జాతి జనమే లేకపోయింది. మీరు కాస్త గూగుల్ సెర్చ్ చేయండి, వాళ్ళ యొక్క ధర్మమే మర్చిపోతున్నారు. కారణము ఈ యొక్క ముస్లిం సంప్రదాయం, ఈ యొక్క క్రిస్టియన్ సంప్రదాయం వాళ్ళ సంప్రదాయాన్ని విచ్చలవిడిగా పెంచుతున్నారు. వాళ్ళకి డబ్బు వ్యామోహం పెట్టి ఆయా ధర్మాలకు చేర్పించుకుంటున్నారు. మా ధర్మమే గొప్ప, మా ధర్మమే గొప్ప అనేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే, మన హైందవ ధర్మలు మన ధర్మాన్ని ముడిచి, మన సంస్కృతిని ముడిచి, మన సంప్రదాయాన్ని ముడిచి ఇతర మతాల సంస్కృతికి వెళ్ళిపోతున్నారు. కొన్ని రోజులు తెచ్చుకొని మళ్ళీ మన హైందవ ధర్మం కూడా రావచ్చు. కానీ ఇప్పుడు మన హైందవ ధర్మం మనం కాపాడుకుంటాం. ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలం ప్రతి ఒక్కరు లేకోజామున, తెల్లవారుజామున లేచి ఆ గంగాదేవిని ప్రార్థించి తలారా చేసి
మన దగ్గర ఉండే ఒక దేవాలయంపై ప్రార్థించుకొని దక్షిణ పుణ్యకాలాన్ని మన 15 ఇంకా ఈ నెల 17 ఇంకా మకర సంక్రాంతి వరకు విశేషమైన పండుగలు, విశేషంగా ఉపవాసాలు, విశేషంగా దైవ ప్రార్థన చేసుకొని ఆయురారోగ్యం కాపాడుకొని ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ దక్షిణ పుణ్యకాలం మీతో చాతుర్మాస వ్రతాన్ని మీతో పంచుకున్నందుకు మీ అందరికీ ఆ భగవాన్ కృప ఉండాలని సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. కృష్ణం వందే జగత్.